2017లో వెళ్ళాలని పిలిచిన ప్లేయర్ 2 సంవత్సరాల తర్వాత 2019లో ఇండియాను ఆల్మోస్ట్ ఫైనల్కి తీసుకెళ్లాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా 339 చేస్ చేస్తుంది. స్కోర్ 72 for 6. హార్దిక్ పాండ్యా అగ్రెసివ్గా ఆడుతున్నందువల్ల మ్యాచ్ మళ్ళీ మన సైడ్కి వస్తుంది అనిపించింది. అప్పుడే ఒక రన్అట్ కన్ఫ్యూజన్. జడేజా స్ట్రైక్ లైన్లో బాల్ చూస్తూ ఉండడం వల్ల పాండ్యా రన్అట్ అయ్యాడు. ఆ వికెట్ తర్వాత మ్యాచ్ కంప్లీట్గా స్లిప్ అయిపోయింది. ఆ రాత్రి తర్వాత బ్లేమ్ మొత్తం జడేజా మీద పడింది. జడేజా ఒక విలన్లాగా పోర్ట్రే అయ్యాడు. టోర్నమెంట్లో జస్ట్ 4 వికెట్స్. కొన్ని రోజుల తర్వాత టీమ్ మేనేజ్మెంట్ అశ్విన్తో పాటు జడేజాని సైడ్కి పెట్టింది. అప్పుడే వెస్ట్ స్పిన్నర్స్ ఎరా స్టార్ట్ అయ్యి ఓడిఐ టీంలో తన ప్లేస్ గ్రాడ్యువల్లీ తగ్గిపోయింది. కానీ ఆ చాప్టర్ తన స్టోరీని క్లోజ్ చేయలేదు. 2019 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నాడు, కానీ లీగ్ స్టేజ్ మొత్తం బెంచ్ మీద వెయిట్ చేశాడు. ఇండియా ఆల్రెడీ సెమీఫైనల్ క్వాలిఫై అయ్యాక లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఫస్ట్ ఛాన్స్ వచ్చింది. అది 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్. జడేజా ముందుగా బౌలింగ్తో ఎంపైర్ క్రియేట్ చేశాడు. 10 ఓవర్స్లో జస్ట్ 34 రన్స్. ఫీల్డింగ్లో డైరెక్ట్ హిట్ రన్అట్, క్రూషియల్ క్యాచ్. కానీ అసలు టెస్ట్ బ్యాటింగ్లో వచ్చింది. సిచ్యువేషన్ 92 for 6. ఆ పొజిషన్లో రెక్లెస్గా ఆడితే బ్లేమ్ మళ్ళీ తన మీదే పడేది. కానీ ఈసారి అప్రోచ్ మారింది. కామ్గా సిచ్యువేషన్ రీడ్ చేశాడు. బ్యాట్ బాల్స్ని పనిష్ చేశాడు. ప్రెజెంట్ అబ్జర్వ్ చేసి మొమెంటం స్లోగా ఇండియా సైడ్కి మార్చాడు. 59 balls 77 runs చేసి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించిన మ్యాచ్ని ఫైట్లోకి తీసుకొచ్చాడు. మ్యాచ్ గెలవలేకపోయినా ఆ రోజు జడేజా తన విలువను మళ్ళీ ప్రూవ్ చేశాడు. 3D ప్లేయర్ అనే పదానికి కొత్త అర్థం ఇచ్చాడు. అది రవీంద్ర జడేజా.